యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, అంటే దేవుని రాజ్యాన్ని చూడాలి అంటే, దేవుని రాజ్యాన్ని పొందుకోవాలి అని అంటే అతడు కొత్తగా జన్మించవలసిందే అన్నాడు. అయ్యా, కొత్తగా జన్మించడం అంటే ఏంటయ్యా? మరి మరలా ఎలా ఒక వ్యక్తి తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ రావాలి? ఎందుకంటే తల్లి గర్భం నుంచోనే కదా జన్మ అనేది. మరలా ఒక వ్యక్తి ఎలా తల్లి గర్భంలోకి వెళ్ళగలడు, మరలా ఎలా రాగలడు? నేను చూస్తేనే వృద్ధాప్యంలోకి వచ్చేసాను, ముసలివాడిని కదా అని పాప అర్థం కాక అడుగుతున్నాడు ఈ పరిసేయుడు నికోదేము. అప్పుడు ఎలా జన్మించాలనే విషయాన్ని చెప్తున్నాడు అనమాట యేసుక్రీస్తుల వారు. యేసు ప్రభుల వారు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు అన్నాడు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అన్నాడు. ఈ క్రొత్తగా జన్మించటం ఎలా అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించటం. శరీరము ద్వారా ఒక తల్లి గర్భం గుండా మనం భూమి మీదకి వచ్చాం కనుక భౌతికమైనటువంటి జన్మ ఇది. అలానే ఆత్మ మూలముగా అంటే ఆత్మను బట్టి జరిగేది కనుక ఇది ఆత్మీయ జన్మ. కానీ ఇప్పుడు మనం దేవునికి పిల్లలం అవ్వాలి అని అంటే దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన ఆత్మ గనుక దేవుడు. మరలా మనం తిరిగి ఆత్మ విషయంలో మనం తిరిగి జన్మించటానికి దేవుడు పెట్టిన, దేవుడు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమమే ఈ బాప్తిస్మం అనే ఈ కార్యక్రమం. ఆత్మను బట్టి జన్మించటం, ఇదే క్రొత్త జన్మగా చెప్పాడు.